పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధమైనటువంటి ఆదివారం ప్రభు దైవ సన్నిధిలో ఉదయకాలం 6:30కి పూజలో పాల్గొన్నాం. 10 గంటల నుండి పూజలో పాల్గొని స్వస్థత ప్రార్థనలో పాల్పంచుకున్నాం. ఇది 3వ కార్యక్రమం. 3 గంటలకు ప్రారంభమయ్యే అనుగ్రహ కార్యక్రమంగా మారినందులకై దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. కృప వెంబడి కృపను ప్రభు మనకు ఇస్తున్నాడని నిరూపించడానికే ఈ 3వ కార్యక్రమంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది యేసు ప్రభు కరుణ ప్రవగించే కారుణ్య సమయం. ఆయన ప్రేమతో కదలే ప్రేమించే సమయం. ఈ పరిశుద్ధ గడియలో ఈ బిడ్డలందరూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరినీ ప్రభు దీవించమని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. NMM భాగ్యం తన బిడ్డలను దేవుడు తన కృపతో కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జయరామ్ చందన కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం మర్రెడ్డి జయశీల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా వారి పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోవాలని ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శోభన్ బాబు మరియు స్వప్న కుటుంబం కృతజ్ఞతగా మరియు వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిర్మల నిన్నటి దినం జన్మదినోత్సవాన్ని కొనియాడినటువంటి బిడ్డకు కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ బిడ్డ జీవితంలో కర్ణాటకలో ఉన్నటువంటి వీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు ICU వార్డులో ఉన్నటువంటి ఈ బిడ్డను 3 గంటల సమయంలో ఫాదర్ గారు స్వస్థతను ప్రకటించిన పిదప ఆమె స్వస్థతను పొందుకొని బయటికి వచ్చి ఇప్పుడు ఆరోగ్యంతో జీవిస్తుందని కృతజ్ఞతగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లూర్దు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ శ్రేయస్సు, సంరక్షణ, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేకంగా లూర్దు మరియమ్మ మంచి ఆయురారోగ్యం కొరకు, సుక్క సెల్వరాజ్ నరసింహ ఆత్మశాంతి కొరకు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సందీప్ కుటుంబం కృతజ్ఞతగా మేరీ, వినమ్ర, లీనా, జస్మిన్ మంచి జ్ఞానం కొరకు, వారి కుటుంబం దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని ఫాదర్ సిరిల్ మరియు కేంద్ర బృందమునకు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ బిడ్డలందరూ కలిసి చేస్తున్నటువంటి కృషిని ప్రభు ఆశీర్వదించి మనందరికీ కావలసినటువంటి అనుగ్రహ ఆశీర్వాదములను ప్రభు హేరాళముగా కురిపించమని ఈ కారుణ్య జపమాలను మనమందరం కలిసి ప్రత్యేకంగా భక్తితో ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం కావున దేవుడు ఈ వారమంతా చేసిన మేలులు, ఈ మహమ్మారిలో కూడా మనలందరికీ ఇంతవరకు చేసిన మేలులు, ఇప్పటి వరకు చేసిన మేలులు, కనుపాప వలె కాచి కాపాడిన దేవా స్తోత్రం అని స్తోత్ర గీతములతో మనము ఈ యొక్క మొదటి గుర్తులో ప్రార్థించబోతున్నాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో కనుపాప వలె ఆ ప్రభు మనలను కాపాడే దేవుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మొదటి తెస్సలోని 5:24లో ఆ ప్రభు పేరు నమ్మదగిన దేవుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ మొదటి గుర్తులో కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువా నీవు నరుని జ్ఞప్తి తెచ్చుకొనుటకు ఆయన ఏ పార్టీ వాడు ప్రభువా అని కీర్తనగారుడు పలుకుతున్నాడు. మనం ఏ పార్టీ వాళ్ళం? మనల్ని దేవుడు గుర్తించడానికి మనలో ఏది మంచిది ఉన్నది? మనలో గొప్పతనం ఏమిటి? మనమంతా మట్టిలో నుండి పుట్టాము, కానీ మన విలువ ఆ శ్వాసను ప్రభు మనలో ఊదాడని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం పలుకుచున్నది. ప్రభువు తన శ్వాసను ఊదినప్పుడు ఆక్సిజన్ ఎక్కడెక్కడైతే ప్రజలలో తక్కువగా ఉన్నదో, శ్వాసను పీల్చలేకపోతున్నారో అక్కడ అంతా ఆక్సిజన్ సప్లై ఈ రోజు ప్రభు ద్వారా జరుగునుగాక. ఆమేన్. ఈ మహమ్మారిలో ఎక్కడెక్కడ ప్రజలందరూ కూడా కలిసి ఓ ప్రభువా నీ శ్వాసను మరొకసారి మాలో ఊది మాకు మంచి ఆయురారోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభు ప్రాణమునిచ్చి రక్షించిన దేవుడు కావున ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువానికి స్తోత్రమని ఈరోజు కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి దానం ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభును కర్పించి స్తోత్ర బలిగా మనల్ని మరొకసారి రెట్టింపు ఆశీర్వాదం దయచేసి ఈ కరోనా సమయంలో కరుణ కొరకు ప్రార్థిస్తున్నటువంటి విషయములన్నీ జరగాలని ప్రభుతో మాట్లాడుకుంటూ ప్రార్థిస్తాం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ఇప్పటి వరకు
కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఏ పాటి వాడను నీ శ్వాస నాలో ఊది సృష్టించిన దేవా. ఏ పాటి వాడను నీ శ్వాస నాలో ఊది సృష్టించిన దేవా. నాలో ప్రాణం ఉన్నంత వరకు చేయి విడువవయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు చేయి విడువవయ్యా. నీకే నీ స్వంతమయా, నీవే నా సర్వమయా. నీకేనే సొంతమయ్యా, నీవే నా సర్వమయ్యా. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో ఈరోజు మనము ఈ పాట మొత్తం 139వ కీర్తన నుండే తీయబడినది. కంప్లీట్గా ఈ పాట 139వ కీర్తన. వాక్యం చెప్తూ ఉంది, 139వ కీర్తన 16వ వచనంలో మనం చేరుతున్నాం. ఆ వచనంలో తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. ప్రభు దగ్గర స్కానింగ్, ఎక్స్రే, పైనాకులర్ అన్నీ ఉన్నాయి. పిండముగా ఉన్నప్పుడే మనను చూచిన దేవుడు.
ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ మనలందరినీ తల్లి గర్భంలో సృష్టించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు, ఈ మహమ్మారిలో కూడా మనను మళ్ళొకసారి నూతనంగా సృష్టిస్తాడు, శ్వాసను ఊదుతాడు, మనలందరినీ బ్రతికిస్తాడు. నా దినములన్నీ నీ జీవ గ్రంథములో లిఖించిన ప్రభువా, నా దినములన్నీ జీవ గ్రంథములు లిఖించుకున్నావు. మనలో ఎంతమంది ఎన్నాళ్ళు జీవిస్తాం, ఎంతమంది పెళ్లి చేసుకుంటారు, ఎంతమంది గురువులు అవుతారు, అంతా ఆయన జీవ గ్రంథంలో డైరీలో రాయబడి ఉన్నది. ఈరోజు ఉదయం కూడా ఆ విషయం గురించి దేవుడు పూజలో మనతో మాట్లాడాడు వేరే విధంగా. మరొకసారి ఈ దినమంతా ఈ కీర్తనని జ్ఞాపకం చేసుకొని మనము మన జీవితంలో ఇప్పటి వరకు మనలందరినీ శ్వాసను ఊది ప్రాణమిచ్చి రక్షించి ఈ మహమ్మారిలో కూడా దీవిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎప్పుడు విన్నపాలే, కానీ అప్పుడప్పుడు స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం చెల్లించినప్పుడు మనకు రెట్టింపు ఆశీర్వాదం. మనలాంటి బిడ్డలు స్తోత్రం చెల్లిస్తే కష్టకాలంలో కూడా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు చాలా మందికి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం పర్వతం లాంటి ఈ సమస్య, ఈ మహమ్మారిని తొలగిస్తుంది. అందుకే ఈ పాటను మరొకసారి ప్రార్థనగా మార్చుకొని 139వ కీర్తన పూర్తిగా నేను రాయలేకపోయాను, కానీ దానిలో కొన్ని వచనములు తీసుకొని మనం పాటగా పాడి దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే చూచిన దేవా, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే చూచిన దేవా. నా దినములన్నీ జీవ గ్రంథంలో లిఖించిన ప్రభువా, నా దినములన్నీ జీవ గ్రంథములో లిఖించిన ప్రభువా. నీకే నీ స్వంతమయా, నీవే నా సర్వమయా. నీకే సొంతమయ్యా, నీవే నా సర్వమయ్యా. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం.
తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూచిన దేవుడు మన దినములన్నీ డైరీలో రాసుకొని ప్రతి నిమిషం కాపాడుతున్న దేవుడు ఈ మహమ్మారిలో కూడా మనలందరినీ భద్రంగా కాపాడుతాడని నమ్మకముతో రెండవ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో కీర్తన 139వ కీర్తనని ధ్యానిస్తున్న వేళలో 13 మరియు 14 వచనాన్ని మనం గుర్తించుకొని ధ్యానాంశముగా ఈ గుర్తులో ప్రార్థించబోతున్నాం. ఈ వాక్యం చెప్తుంది, నేను కూర్చుండుటయు, నేను లేవడం, నడవడం, నేను నిద్రించడం అంతా నా దేవునికి తెలుసు. నా కార్యములెల్లా నీకు తెలియను ప్రభా. ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయమని కీర్తనకారుడు పలుకుతున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, ఇది నా తల్లి మరి మహమ్మారిలో మా డాడీ తల్లి ఇద్దరు మహమ్మారిలో ఉన్నప్పుడు మీరు పేరు పెట్టి పిలిచారు, నిర్మల భయపడకు అని చెప్పారు. అప్పుడే ఆ పరిస్థితి నుండి బయటికి వస్తున్న మమ్మీ, మీరు పలికినటువంటి మాట ప్రకారం ఆ గడియలో అప్పటి నుంచి ఏదో నూతన శక్తి ప్రవహించినట్టు అమ్మ కనిపించిందని అమ్మ, డాడీ, కూతురు కన్నీటి బాష్పం ఈరోజు చూశాను. ఇలా ఎన్ని జరుగుతున్నాయి నాకు తెలియదు, కానీ కొంతమంది ఆ విధంగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభు ఆశ్చర్యకరుడు, అతిశయములు చేసే దేవుడు. అవును, ఈరోజు నీవు కూర్చుండడం, నిలబడడం, నీ పేరు, నీవు ఎక్కడ ఏడుస్తున్నావు అంతా ప్రభుకి తెలుసు. ఇప్పుడు మనందరి జీవితాన్ని బాగు చేసే దేవుడు మనల్ని దీవించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ గుర్తులో మనము దీనిని ధ్యానించుకుంటూ దీనినే పాటగా పాడి దేవుని స్తుతించి ఆరాధించబోతున్నాం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఇప్పటికైనా నమ్మదగిన ప్రభు
ప్రభువా నీకే స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. నేను కూర్చుండుటయు లేచి నడుచుటయు నీవు గమనింతువు. నేను కూర్చుండుటయు లేచి నడుచుటయు నీవు గమనింతువు. నా కార్యమెల్లా నీకు తెలియును, ఆశ్చర్యకరమైనది. నా కార్యమెల్లా నీకు తెలియును, ఆశ్చర్యకరమైనది. నీకేనే సొంతమయా, నీవే నా సర్వమయా. నీకేనే సొంతమయ్యా, నీవే నా సర్వమయ్యా. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఈ యొక్క గుర్తులో ప్రత్యేకంగా మనం కూర్చుండడం, నడవడం అన్నీ గమనించే దేవుడు, ఆశ్చర్యకరుడు. మనలను ప్రతి నిమిషం వాచ్ చేసే వాచ్మెన్ లాగా దేవుడు కాపాడుతున్నాడు. దీన్ని తలంచి భద్రంగా ఈ మహమ్మారులందరినీ కాపాడాలని ప్రభు దగ్గర మీ కుటుంబాలను అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో కీర్తన 139 5 నుండి 6వ వచనం. ముందు వెనుకాల నీవు నన్ను చుట్టూ ముట్టి ఉందువు,
ముందు వెనుకాల, ముందు అపాయం కలగకుండా, వెనుక నుండి ఏ అటాక్ రాకుండా చుట్టుముట్టు. బాగుంది ఈ కీర్తన. ఇటువంటి కీర్తన ఈ టైంలో మహమ్మారిలో మనకు కావాలి. ప్రతి ఇంటి ముందు వెనుకాల కాంపౌండర్లాగా చుట్టూ. మీ పిల్లలు ఎక్కడ ఉన్నా, లోపల ఉన్నా బయట ఉన్నా, మీ ఇంటిలో ఉన్న వాళ్ళు బయటకి ఒకవేళ డ్యూటీ కోసం, పని చేయడానికి, ఉద్యోగం కోసం బయటకు వెళ్ళి మార్కెట్ కోసం వెళ్ళినా ప్రభు చెప్తున్నాడు, మీ ముందు వెనకాల. మీ ఇంటిలో ఉన్న వాళ్ళు ఒకవేళ కారు కానీ, బైక్ కానీ, సైకిల్లో కానీ ప్రయాణం చేసుకుంటూ వెళితే ముందు అపాయం కలగకుండా వెనుక నుండి కూడా కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి. అలా జరగకుండా ముందు వెనుకాల చుట్టూ ప్రభు చెప్తున్నాడు, నేను మీకు చుట్టూ ముట్టి ఉందును, నా చెయ్యి మీ మీద నిలిపి మిమ్మల్ని అద్భుత రీతిలో కాపాడుతాను. ఇది ఈ 4వ గుర్తులో మనము ధ్యానించి పాడే పాట. ప్రతి అపాయకరమైన స్థితి నుండి దేవుడు కాపాడాలని, చుట్టుముట్టు ప్రభు ఉండాలని, ముందు వెనుకాల దేవుని సన్నిధి మీ అందరినీ, ప్రపంచాన్ని కవర్ చేయాలని, బ్లాంకెట్ లాగా, దుప్పటి లాగా కప్పుకోవాలని, కాపాడాలని చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించి పాడదాం. ఆదివారం ఇది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినాలి. లింక్ పంపిస్తూ ఉండండి. అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈరోజు స్తుతిద్దాం, ఆరాధిస్తాం. సుతుల మధ్యలో బంధకాలు తొలగిపోనుగా. పాడదాం, స్తుతిద్దాం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ముందు వెనుకల నన్ను నీవు చుట్టుముట్టి ఉందువు. ముందు వెనుకల నన్ను నీవు చుట్టుముట్టి ఉందువు. నీ చెయ్యి నా మీద నిలిపి ఉందువు. అద్భుతమైనది నీ చెయ్యి నా మీద నిలిపి ఉందువు. అద్భుతమైనది నీకే నే స్వంతమయా, నీవే నా సర్వమయా. నీకే నీ సొంతమయ్యా, నీవే నా సర్వమయ్యా. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కనుపాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం.
ముందు వెనకాల చుట్టుముట్టు దేవుడు మన అందరి చుట్టూ ఉండి కాపాడునుగాక. ఆమేన్. అన్ని అపాయముల నుండి దుష్ట శక్తుల నుండి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆయన రెక్కల క్రింద భద్రంగా ఉండేటట్టు దీవించునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తు పిదప ఒక చిన్న స్వస్థత ప్రార్థనతో ముగించే సమయం ఆసన్నమైనది. కారుణ్య సమయంలో 5వ గుర్తులో కీర్తన 139 8వ వచనం. ఈరోజు మనం పాడుతున్న పాట ధ్యానాంశం 139వ కీర్తన. దానిని పూర్తిగా నేను మీకు పాట రూపంలో వివరించలేను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఈరోజు చదువుకోండి, ధ్యానించుకోండి. కానీ చివరి గుర్తులో చివరి యొక్క అంశం, గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీవు ఉంటావు, ఆమేన్. పాతాళం క్రింద పరుండినను అచ్చటను నీ ఉందువు. స్తోత్రమయ్యా. అంటే సర్వాంతర్యామి, అన్ని చోట్లలో ఒకే టైంలో ఉండేది ప్రభు ఒక్కరే. యేసు, ఆయన సర్వమునకు అధిపతి. యేసు. ప్రభు చెప్తున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ విమానంలో ప్రయాణం చేసినా అక్కడ నేను నీతో ప్రయాణం చేస్తున్నాను, నీవు గమనించాలి. జీసస్. నీవు పాతాళం క్రింద బోరేసుకుంటూ కింది దాకా వెళుతూ ఉంటే, బావి తవ్వుతూ కిందికి వెళుతూ ఉంటే, ఒకవేళ ఏదైనా తవ్వి బిల్డింగ్ తయారు చేయడానికి నీవు ఫౌండేషన్ వేస్తుంటే, యేసు. గగనంకును ఎక్కినా అక్కడ ఉంటాను, పాతాళం క్రింద దిగినా అక్కడ ఉంటాను. స్తోత్రమయ్యా. దేవుడు అన్ని వేళలో అన్ని చోట్లలో మనతో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మన జీవితంలో పాతాళంలాగా కనిపించే మహమ్మారి, పాతాళంలాగా కనిపించే కష్ట దుఃఖాలు, ఇవన్నిటి మధ్యలో దేవుడు అక్కడ ఉండి మనలందరినీ కనురెప్పల వలె కాపాడాలని ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభును కర్పించి చివరి గుర్తులో ప్రార్థించి స్వస్థత ప్రార్థనలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా
నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. మా ప్రియ తండ్రి స్తోత్రం, యేసు రక్షక స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. గగనమునకు ఎక్కిపోయినను అచ్చట నీ ఉందువు. గగనమునకు ఎక్కిపోయినను అచ్చట నీ ఉందువు. పాతాళమున పరుండి ఉన్నను అచ్చటను ఉందువు. పాతాళమున పరుండి ఉన్నను అచ్చటను ఉందువు. నీకే నీ సొంతమయ్యా, నీవే మా సర్వమయ్యా. నీకే నీ సొంతమయ్యా, నీవే నా సర్వమయ్యా. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి వరకు కను పాపవలే కాచిన దేవా స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. ఎప్పటికైనా నమ్మదగిన ప్రభువా నీకే స్తోత్రం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడు నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సుందరి సుహాసిని ఎడ్వర్డ్, దేవుడు మీ అందరినీ ప్రేమిస్తూ ఈ దినము మీ పేరు మీద ఒక పరిశుద్ధమైనటువంటి శక్తిని పంపాలని ఆశిస్తూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాట పాడి స్తుతించిన వేళలో అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ప్రారంభంలోనే స్టార్ట్ చేసిన వెంటనే ఈ రెండు చేతుల మీద ఒక శక్తి ప్రవగించినట్టు ఒక వ్యక్తికి దేవుడు అనుభవాన్ని ఇచ్చాడు. రెండు చేతులు ఏదో ఒకటి ప్రవగించినట్టు అనిపించినటువంటి దానితో ఆ వ్యక్తికి ఏదో గొప్ప అనుభూతి కలిగినట్టు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క దివ్య రక్తము మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ కడిగి శుద్ధి చేయునుగాక. ఆమేన్. మన ప్రార్థన ఫలించకుండా ఏదైనా పాపదోషంలో ఉంటే అవన్నీ యేసు నామములో ఈ రోజు కడుగబడునుగాక. ఆమేన్. ఎప్పటికైనా నిలిచి ఉండే ప్రేమ, ఏనాడు మన జీవితంలో మనలను మరువని ప్రేమ, మారని ప్రేమ, ఆ దేవుని ప్రేమ మీ అందరినీ స్వస్థపరచునుగా. ఆమేన్. నడుములో ఉన్న భయంకరమైన వేదన నుండి అనేక మందిని దేవుడు ఈ రోజు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. పంటి నొప్పి నుండి ఈ రోజు 10 మందికి దేవుడు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎవరో ఒక వ్యక్తికి 3rd స్టేజ్ క్యాన్సర్, దేవుడు ఈ రోజు ఒక ట్రీట్మెంట్ ద్వారా నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం. పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి 2 వ్యక్తులను దేవుడు ఈ రోజు స్వస్థపరిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. లివర్ డ్యామేజ్ అయిపోయినటువంటి ఇంకొక వ్యక్తిని దేవుడు ఈ గడియలో తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. అట్కిన్సన్ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రమయ్యా, వందనాలు తండ్రి. సాగస్రా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవడం చాలా ఇష్టం అంటున్నాడు. థాంక్యూ లార్డ్. స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఒక వ్యక్తికి పేరు, దానికి అర్థం ఏమిటంటే ఇష్టమైన వ్యక్తి అని అర్థం. కానీ మీరు వేరే లాంగ్వేజ్లో దాన్ని పెట్టుకున్నారు. ఇష్టమైన వ్యక్తి అని ఆ పేరుకు అర్థం. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఈ రోజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రమయ్యా, థాంక్యూ లార్డ్. దేవా, ఆ కుడి చెవిలో ఏదో ఒక సమస్యను చూపిస్తూ ఉన్నావు. నాకు ఏదైతే అర్థం కాదో నీకు అర్థమై చూచే దేవుడు కావున ఆ కుడి చెవిలో ఉన్న సమస్యను ఈ రోజు యేసు రక్తం ద్వారా బంధించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఏ కుటుంబంలో వ్యాపార విషయంలో మరి ఆర్థిక విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయో, ఇక్కట్లు కలుగుతున్నాయో, అప్పు సమస్యలు ఉన్నాయో, అటువంటి కుటుంబాలన్నీ యేసు నామములో ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలను పొందుకొనుగా. ఆమేన్. ఎంతమంది ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నారా దేవా, 127వ కీర్తన 1 ఆ వచనానుసారం వాటికి ఆర్థికంగా అన్ని రకములో నీవు సహాయం చేసి నీవే ఇల్లు కట్టబోతున్నందులకై స్తోత్రం. యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా ఎవరో ఒక వ్యక్తి ప్రార్థిస్తున్న వేళలో ఒక తేజస్సు లాగా, వెలుగులాగా, నిప్పు రవ్వలాగా ఆ వ్యక్తిలో ప్రవహించడం ప్రభు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా. ఇంటిలో పాత సామాన్లు అన్నీ పోగు చేసి, ఎందుకో దాన్ని పోగు చేసి మూట కడుతున్నారు ఎవరో. మరి ఎందుకు కడుతున్నారో తెలియదు. పాత సామాన్లు అన్నింటినీ కావచ్చు దేవుడు ఇవన్నిటిని మీ నుండి తొలగించి మీకు నూతన వస్త్రములను ఇచ్చి ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఆమేన్. కంటి చూపు మస్కగా కనిపిస్తున్న 2 వ్యక్తులకు చూపుని ఈరోజు ప్రభు ప్రసాద్. ఆమేన్. నాకు సోమరితనం లాగా ఉంది ఫాదర్, అస్సలు యాక్టివ్గా ఉండలేను అని అనుకున్న అనేక మందిని బంధకం నుండి దేవుడు ఈ రోజు విడుదల చేస్తాడు. ఆమేన్. అంధకార శక్తులు బంధింపబడునుగా. యేసు రక్తం ప్రవహించునుగా. ఇది మామూలు రోజు కాదు, ఆదివారం చాలా పూజలు జరిగిన ఈ రోజు ప్రత్యేక రక్త ప్రోక్షణలో ప్రతి బిడ్డకు స్వస్థత కలుగునుగా. ఆమేన్. నాకు తెలియని రోగములు ఏదేదో స్వస్థతలు జరుగుతున్నాయో అవన్నిటి కోసం దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఈ రోజు ఉదయకాల సమయంలో ఎవరైతే పూజలు అర్పించారో, స్పాన్సర్ చేశారో, ఈ పూజలో ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది మరి స్పాన్సర్ చేసి
మన డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ప్రజలకు ఈ వార్తను పంపిస్తున్నారు, లింక్ పంపిస్తున్నారు. వారందరి మీద 24/7 గ్రూప్ చేతులెత్తి అందరి మీద దేవుని యొక్క దీవెనలు కలగాలని చివరి ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి రాబోయే వారమంతా మిమ్మల్ని కాపాడి మీకు కావలసిన అనుగ్రహమును దయచేసి దీవించి కాచి కాపాడునుగాక. God bless you. ఇప్పటి వరకు కనుపాపవలె కాచిన దేవా స్తోత్రం. ఇప్పటి